మేడారం జాతర సందర్భంగా భక్తులకు వైద్య సౌకర్యార్థం బైక్ అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి సీతక్క తదనంతరం గతంలో కంటే ఆర్టీసీ బస్సులను 6,000కు పెంచామంటూ సమావేశంలో వెల్లడించిన వివరాలు. డ్రైవర్స్ గాని కండక్టర్స్ గాని ప్రయాణాన్ని సాఫీగా జరిగే విధంగా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా మనకు తెలిసిందే అంత అంటే మనకు అన్ని తెలియదు. కింద గ్రౌండ్ లో ఒకటి జరుగుతుంటది, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి. సైనికులాగా డాక్టర్స్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి మరి వాగ్దానంలో 6 గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ముందే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తారనేటువంటి ఉద్దేశంతో మరి గతంలో 2,800 బస్సులు మాత్రమే నడిపించినటువంటి పరిస్థితి. ఈసారి డబల్ చేసేసి 6,000 బస్సెస్ కూడా పెంచడం జరిగింది. డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ చాలా ఓపికతోటి భక్తులు చాలా మంది ఒత్తిడిలో ఎక్కుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా స్మూత్గా డీల్ చేసి మరి అంటే మంచి ప్రయాణం, సుఖ ప్రయాణం, ఈజీగా ఉండే సంతోషకరమైనటువంటి ప్రయాణాన్ని వారు అందించడం కోసం వారికి ఉన్నటువంటి అలసటను, ఇరిటేషన్ను ప్రయాణికుల మీద చూపించకుండా వాళ్లకు మంచి మాటలతోటి, మీకేమైనా పాటలు ఉంటే బస్సులలో వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇస్తూ, కళాకారులు ఉంటే కూడా బస్సులలో వాళ్ళ యొక్క కళను కూడా ప్రదర్శిస్తే, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా మీరు వారిని సంతోషపరుస్తూ దేవుడి సన్నిధికి తీసుకురావాల్సిందిగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాన్ని సాఫీగా జరిగే విధంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ ఈరోజు దాదాపుగా 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. ఆ బైక్ అంబులెన్స్ లో 21 రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా 40 రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 బెడెడ్ హాస్పిటల్ను 50 బెడెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో క్యూ లైన్స్ దగ్గర మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ కానీ డిఎంఎడ్హెచ్ఓస్ కానీ అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది.